అది రొటీన్, ఇది డిఫరెంట్. అయినా రామాయణం, భారతం, భాగవతం లాంటి కథలు జీర్ణించుకున్న మన ప్రేక్షకులకి ఇలాంటి కథలు నచ్చవు. చందమామ లేని రాత్రి ఎలా వెలుగు ఉండదో, సెంటిమెంట్ మెలో డ్రామా లేని సినిమాలకి మన ప్రేక్షకుల ముందు అలా విలువ ఉండదు. నేను అలాంటిది ఒకటి రాశాను. సినిమా టైటిల్ నా కోసం నీ త్యాగం. తీసుకోండి. ఈ న్యూస్ చూడవే. ఒక అమ్మాయి అబ్బాయి మంచి ఫ్రెండ్స్ అంట. అమ్మాయికి జీవితం మీద విరక్తి పుట్టి సూసైడ్ చేసుకుందంట. నేను లేకుండా నా ఫ్రెండ్ ఒంటరిగా బతకలేడు కాబట్టి తనని కూడా నాతో పాటు పూడ్చిపెట్టి మా స్నేహానికి న్యాయం చేయమని తన చివరి కోరికగా ఉత్తరం రాసిందంట. చూడవే, ఈ కాలం అమ్మాయిలు ఎలా ఉన్నారు. ఏమైందిరా నీకు? వీడికంతా ఇలాంటి ఫ్రెండ్సే కదా ఉంటారు. అమ్మాయి రాస్తుందంటే అబద్ధం. నాకు అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదు. నేనేం చేయలేదు, నన్ను వదలండి. నేనే బాబు, నన్ను వదలండి. అమ్మాయి ఎవరు అసలు నాకు తెలియదు. ఎవరన్నా కావాలండి. అలా ఇద్దరు అమరులై ఫ్రెండ్షిప్ కి ఒక విలువ కల్పించారు. ఇది సెంటిమెంట్ లవ్ స్టోరీ కాదా? ఈ కథ తలుచుకున్నప్పుడల్లా నా హృదయం కదిలిపోతుంది, మనసంతా బరువెక్కుతుంది. నీతో ఫ్రెండ్షిప్ చేసిన తర్వాతే నాకు ఇలాంటి కథ రాయాలనిపించింది. ఏంటి మాట్లాడటం లేదు? ఓ, కథలో బాగా ఇన్వాల్వ్ అయినట్టున్నా. ఇలాంటి కథలు రాస్తే రాసావు గానీ అలాంటి ఉత్తరాలు మాత్రం రాయకే. అయినా నువ్వు చెప్పే కథలన్నీ చాలా విచిత్రంగా ఉన్నాయి. అలాంటి కథలతో ఎవరు సినిమాలు తీస్తారు? తీసిన జనాలు ఎందుకు చూస్తారు? చనిపోయిన తర్వాత కూడా అతనితోనే స్నేహం చేయాలనుకుంటోంది. ఆ అమ్మాయిది స్నేహం కాదా? నీకు స్నేహంలో ఉండే డెప్త్ తెలీదు, కథల్లో ఉండే ఇండెప్త్ అస్సలు తెలీదు. బాగా డెప్త్ లోకి వెళ్ళు, అప్పుడు తెలుస్తుంది నా కథలకున్న విలువ ఏంటో. దేవుళ్ళో వచ్చి మీరందరూ నన్ను కాపాడారా, లేకపోతే ఈరోజు డెప్త్ కాదు డెత్ అంటే ఏంటో తెలిసేది. రీ, దయచేసి ఆ అమ్మాయిని మాకు మాత్రం పరిచయం చేయకురోయ్. నీ ప్రాణాలు ఎప్పుడు పోతాయో ఏమో కానీ ఎందుకైనా మంచిది ఓ 10 లక్షలకి ఇన్సూరెన్స్ చేసి నామినీలుగా మా పేర్లు రాసే మావా. నిజంగానే అది నన్ను చంపినా చంపేస్తుందిరా. మీరే నన్ను కాపాడాలరా మావా. కూల్ రా మావా, కూల్ కూల్. అమ్మాయిని పట్టుకోవడం అంటే కష్టం కానీ వదిలించుకోవడం చాలా ఈజీరా. అదే ఎలా? దీన్ని కూడా లోపలుతాయి. నీలో ఇంకో చెర్రీగాడు పడతాడు, వాడు చూస్తాడు రా దాని సంగతి. రేయ్, ఈ రోజు నుంచి కొత్త ఫిగర్ తో ఫ్రెండ్షిప్ చేస్తా. వస్తా. ఎక్కడుందో నా తారక, ఎక్కడుందే ఈ తారక? ఎక్స్క్యూజ్ మీ పాపా, ఆర్ యు ఫ్రీ? మన ఇద్దరం కలిసి ఎంజాయ్ చేద్దాం, వస్తావా? ఎవరో అమ్మాయి అనుకుని వెనకాల పడ్డాను. వెనక్కి తిరిగిన తర్వాత చూస్తే అదా గయ్యాలేరా. అదృష్టంరా బాబు, కొంచెంలో బతికిపోయాను. హలో, మీరు ఫోన్ చేసిన వ్యక్తి తన ఎదురింటి అమ్మాయితో లేచి వెళ్ళిపోయాడు. తిరిగి రాగానే తనే మీకు ఫోన్ చేస్తాడు. థ్యాంక్ యూ. అమ్మో, తాగిందంతా దిగిపోయిందిరా బాబు. కూడా రా. దీని వేడి తట్టుకోవాలంటే మందు చాలదు, ఇంకేదో కావాలి. పిలిపిస్తావా ఈ వేడి
నీళ్ళలోకి దాస్తుందా? ఎంత ధైర్యం దానికి! ఎలాగన్నా రివెంజ్ తీర్చుకోవాలి. స్ట్రాంగ్ రివెంజ్. హలో. ఏంటే హలా? నన్నే నీళ్ళకి దాస్తా? ఎంత ధైర్యానిగా? రాజశేఖర్లోనే మేము వినాలా? అవంతా నీచంగా ఉందా? బాగున్నాయని చెప్పాలా? అసలు ఏమనుకున్నావే నా గురించి నువ్వా? ఎవరే ఫోను? రాంగ్ నెంబర్. అక్కడంతా బంధు. హలో, ఏంటే ఫోన్ కట్ చేసా? భయపడ్డావా? 5 నిమిషాల్లో హైటెక్ సిటీ స్టేషన్ వస్తున్నా. దమ్మంటే రా, చూసుకుందాం. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్. ఫస్ట్ టైం దాన్ని భయపడిచ్చావు. శబాసా, శబాస్, శబాస్. ఏంటి, తాగిందంతా దిగిందా? రాత్రి బాగా నిద్రపోయావా? ఇక్కడ సైన్ చేయండి. ఓకే. 202 సార్, అతను రిలీజ్ చేయి. ఎస్ సార్. ఏమన్నావు నిన్న? పాపా, ఆర్ యు ఫ్రీ? ఎంజాయ్ చేద్దాం వస్తావా అని అడుగుతావా? అంత టాలెంట్ ఉందా నీ దగ్గర? బాగా టేస్టీగా ఉందా? చాలా బాగుంది. నువ్వు తిను. నేను అడిగింది తిండి గురించి కాదు, దెబ్బల గురించి. గేట్ చేస్తే సౌండ్ వచ్చి అమ్మకి నేను వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకైనా మంచిది గోడ దూకి వెళ్తే బెటర్. ఏమండి, వాడు ఏం చేస్తున్నాడు చూడండి ఒకసారి. ఏమైందన్నా? చదువుతున్నావో టీవీలో ఫ్యాషన్ టీవీ మిడ్ నైట్ మసాలా చూస్తున్నావు అని అనుమానం వచ్చొచ్చాను రా. టీవీలో అలాంటి ఛానల్స్ వస్తాయని మీకెలా తెలుసు? వెదవ ప్రెస్ లాప్ పడుకో, ఇప్పటికే లేట్ అయింది. అనుకున్నా మళ్ళీ వస్తాడని. మళ్ళీ ఏమైంది? అబే ఏం లేదురా, గుడ్ నైట్, పడుకో. పడుకో. Tomorrow is my birthday. Plan something different. Otherwise, I'll plan your death day. Shivani. దీని పుట్టినరోజు నా చౌకొచ్చిందేంటి? ఏమైందిరా నీకు? గంటలో చావబోతున్న వాళ్ళ ఫీలింగ్స్ ఏంట్రా? నిజంగా నాది అదే పరిస్థితి రా. ఈ రోజు ఆ రాక్షస్ పుట్టినరోజు అంట. ఏదైనా డిఫరెంట్ గా ట్రీట్ అయిపోతే నా చావుకు ముహూర్తం పెడతానంద్రా. దాని పుణ్యమా అంటూ నా ఏలుకున్న రింగు మెళ్ళలో చెను 2 పోయాయి. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఓ పంచేరా, ఊరోజులు పారిపో. పార్టీ ఇవ్వనందుకు పారిపోయినందుకు 2 సార్లు వెంటాడు మరీ చంపుతుందిరా. మామా, నీకు మంచి ఐడియా ఇస్తానురా. మా మామయ్యకి చైర్మన్ పదవి వచ్చిన సందర్భంగా ఈ రోజు రాత్రి శిల్పకళా వేదిక వద్ద పెద్ద ఫంక్షన్ జరగబోతుంది. ఆయన అక్కడికి రాగానే భారీ ఎత్తున బాణసంచ కాలుస్తారు. నువ్వు నీ రాక్షస్ ఫ్రెండ్ని తీసుకుని ఆ వెనకే ఉన్న దుర్గం చెరువు వద్దకు రా. బాణసంచ కాల్చగానే ఇదంతా నీకోసం ఏర్పాటు చేశాను చెప్పు. మ్యాటర్ క్లోజ్. థ్యాంక్స్ రా మామా. మీ మామకు చైర్మన్ పదవి నా కోసమే వచ్చినట్టుంది. ప్రోగ్రామ్ ఫిక్స్డ్. డిఫరెంట్ గా పార్టీ ఇవ్వమన్నానుగా. లైట్లేవి, కేక్ ఏది, జనాలేరి? అవన్నీ ఉండటం రొటీన్, ఏమీ లేకపోవటమే డిఫరెంట్.
ప్లీజ్ తీసుకోండి. తీసుకో. చూసావా ఏమీ లేవన్నావు? ఇలాంటివి ముందు ముందు ఇంకా చాలా ఉంటాయి. జస్ట్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సార్. కంగ్రాట్సా? కంగ్రాట్స్ ఎందుకమ్మా? కొద్దిసేపట్లో మీ ఇద్దరు చావబోతున్నారు కాబట్టి. మీరు తాగిన కూల్ డ్రింక్ లో విషం కలిపాను. కంగారు, దాంట్లో విషయం కలపలేదు. కానీ మిమ్మల్ని రివాల్వర్తో కాల్చి చంపుతాను. అసలు మమ్మల్ని ఎందుకు చంపాలనుకున్నారో కొంచెం చెప్పి చంపండి సార్. మీరిద్దరు లవర్స్ కాబట్టి. లవర్సా? చిచ్చి, మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ సార్. ఫ్రెండ్సా? నిజంగా మీరిద్దరు ఫ్రెండ్స్ అయితే ఇలా అర్ధరాత్రి పూట పార్కులో కలవడానికి వస్తారా? చూసావా, చంపుతానసరికి ప్రేమించిన వాడు ఫ్రెండ్ అనేసాడు. ఇలాంటివన్నీ నమ్ముకోవద్దమ్మా, నీ జీవితం నాశనం అయిపోతుంది. నేను ఇలాగే నాశనం అయ్యాను. ఎస్, కష్టపడి చదివి మంచి ఆఫీసర్ అవ్వాలని ఎన్నో కలలు కన్నాను. నా సిన్సియారిటీని చూసి ఒక అమ్మాయి నన్ను ఇష్టపడింది. నేను తను ఇష్టపడి